స్మగ్లర్స్ కాల్చిన బుల్లెట్ సింహం చెవికి తగలడం వలన ఇటువంటి ప్రమాదం జరగలేదు. కారు అదుపు తప్పడంతో ఈ పిల్ల సింహం ఉన్న బాక్స్ సముద్రంలో పడిపోతుంది. నాన్న సింహం ఏమో ఆ బాక్స్ ఇంకా కారులోనే ఉందేమో అని ఆ కారు వెనకాల వెళ్తున్నాడు. ఇంకా ఈ బాక్స్ సముద్రంలో చాలా రోజులు ఉన్న తర్వాత అమెరికాలోని న్యూయార్క్ సిటీకి వెళ్తుంది. ఈ పిల్ల సింహం నుంచి న్యూస్ రాగానే పోలీసులు దీన్ని ఒక జూలో వదిలిపెడతారు. ఈ పిల్ల సింహానికి ఇక్కడ మంచి మిత్రులు కూడా దొరుకుతారు. సమయం గడిచి కొద్ది సింహం పెద్దది అవుతుంది. ఇంకా జూలో డాన్సులు వేస్తూ ఒక పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత జంతువులన్నీ జూ నుంచి పారిపోతున్నాయి. ఈ క్రూర మృగాలను చూసి అక్కడున్న సిటిజన్స్ అంతా భయపడుతున్నారు. దీంతో గవర్నమెంట్ ఆ జంతువులను అడవి ప్రాంతంలో వదిలేస్తారు. ఈ జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత కొత్త ప్రదేశానికి వెళ్తున్నందుకు. అలా వీళ్ళ ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఈ అడవిలో వీళ్ళకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఇంకా వీళ్ళందరూ కలిసి ప్లేన్ లో ప్రపంచ యాత్రకు వెళ్తున్నారు. ఈ డొక్కు ప్లేన్ నిజంగానే గాలిలో ఎగురుతుంది. వాటిని నడుపుతున్నది పెంగ్విన్. అలా గాలిలో ఎగురుతూ ఉన్నప్పుడు ఈ ప్లేన్ కిందకు పడిపోతుంది. ఇంకా ల్యాండ్ అయిన తర్వాత వీటి ఎక్స్ప్రెషన్ గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అమ్మా! దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు.